300కి పైగా రోగాల్ని నయం చేసే తిరుగులేని ఔషధం మన మునగాకు. మునగాకుతో అద్దిరిపోయే ఊరగాయ, అదే మీ ప్రాంతాన్ని బట్టి నిల్వ పచ్చడి. సరిగ్గా కుదిరిందా నెల రోజులు కూడా ఉండదు. పక్కనున్న కూరల్ని కూడా పక్కకు తోసేసి ఈ పచ్చడితోనే తినేస్తారు. ఈ మునగాకు పచ్చడి కోసం ముందుగా కడాయిలోకి 2 స్పూన్ల దాకా ఆవాలు, 3/4 స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద మునగాకు కట్ట తీసుకున్నాను. దానికోసం ఇవి మునగాకు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఇవి చూసుకొని వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి, ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వస్తుంది. మాడకుండా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేశాక అదే కడాయిలోకి కడిగి శుభ్రం చేసి ఏ మాత్రము తడి లేకుండా ఆరబెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. నా చేత్తో ఈ విధంగా కొలిచి చూస్తే పెద్ద గుప్పెళ్ళు 4 గుప్పెళ్ళు అయితే ఉంది ఈ మునగాకు. లేత కాడలతో సహా వేసుకోవాలి. ఆకుల్లో కంటే చిన్న చిన్న లేత కాడల్లోనే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సరే, పెనంలో వేసిన ఈ మునగాకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది మాడకుండా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ మునగాకుని ఎంత బాగా ఓపిగ్గా వేయించుకుంటారో అంత రుచిగాను ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నూనె వేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించాక స్టవ్ ఆఫ్ చేసి ఈ మునగాకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలోకి 6-7 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఈ ఆయిల్ వేడెక్కిందా 4 టమోటాలు కానీ లేదా 5 టమోటాలు కానీ బాగా గుజ్జున్న టమోటాలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంతో పాటు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మరీ ఎక్కువైతే వేయద్దు, ఈ మాత్రం చాలు. నేను తీసుకున్న పెద్ద కట్ట మునగాకు గాను 4 టమోటాలు, ఈ మాత్రం చింతపండు అయితే సరిపోయింది. మునగాకు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఈ 2 కొంచెం చూసుకుని వేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ వేసే 10 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బల్ని కూడా మునగాకు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టే వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలకి కావాలంటే తొక్క తీసైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ మెత్తని గుజ్జులా వేగేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టకుండానే లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ ఉడికించుకోవాలి. మూత పెడితే మూత నుండి వచ్చే ఆవిరితో తడి తగిలి పచ్చడి తొందరగా పాడైపోతుంది. మూత పెట్టకుండా ఈ విధంగా గుజ్జులా తయారవ్వాలంటే వేసే టమోటాలని బాగా గుజ్జు ఉన్న మెత్తటి టమోటాలు వేసుకోవాలి. తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. ఇక్కడ వేసిన మునగాకు, టమోటాలు, చింతపండు వీటన్నిటికీ సరిపడా ఆవాలు, మెంతిపొడి స్టార్టింగ్లో గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, ఆ పొడి వేసుకోవాలి. ఈ పొడి కూడా అంతే, మునగాకు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి చూసుకుని వేయించుకోవాలి. నేను గ్రైండ్ చేసిన మొత్తం పొడి అయితే వేసేసుకున్నాను. రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు లేదా సాల్ట్, తక్కువైతే లాస్ట్లో చూసుకుందాం. కారం 2 స్పూన్లు, మీరు వాడే ఆ కారం ఘాటుని బట్టి తగినంత వేసుకోవాలి. పచ్చళ్ళు, ఊరగాయలలో కొంచెం కారం ఎక్కువ వేసుకొని తగినంత సాల్ట్ పడితేనే తొందరగా పాడవు. ఇందులోనే 1/4 స్పూన్ దాకా పసుపు వేసి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పొడులు వేయగానే ఇదంతా కొంచెం డ్రైగా అనిపిస్తుంది చూడ్డానికి. బాగా కలిపేస్తే చాలు, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. పచ్చిదనం పోయేదాకా 1 నిమిషం లో ఫ్లేమ్లో చాలు. పచ్చడి గ్రైండ్ చేయడానికి నీళ్లు వేయం కాబట్టి ఈ విధంగా డ్రైగా ఉంటే జార్ తిరగదు కాబట్టి ఇక్కడ ఆయిల్ వేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం కూడా కొంచెం లూజ్గా తయారవుతుంది. ఆయిల్ ఇక్కడే వేసుకోవాలి అని ఏం లేదు. స్టార్టింగ్లో ఆయిల్ వేసినప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. అక్కడ నేను వేసింది కొంచెమే కాబట్టి ఇక్కడ వేసుకోవాల్సి వచ్చింది. చూడండి, ఆయిల్ వేయగానే ఇది కొంచెం లూజ్గా తయారయ్యింది. తెలుసు కదా, నిల్వ పచ్చళ్ళల్లో ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి, అప్పుడే పాడవకుండా ఉంటాయి. సరే, ఉప్పు కారాలు వేసి తగినంత నూనె వేశాక లో ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ 1-2 నిమిషాలు వేయించుకుంటే చాలు లో ఫ్లేమ్లో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద గ్రైండ్ చేశారో ఆ వేడికి లోపల ఆవిరి తగిలి పచ్చడి తొందరగా పాడైపోతుంది. జార్ నిండుగా ఒకేసారి వేయకుండా ఎక్కువ ఉన్నట్టయితే కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ఆకులు కనిపించేలా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది చూడ్డానికి, తినడానికి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు వెళ్ళి పోపేద్దాం. దానికోసం అదే కడాయిలోకి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. నేను వేసింది చాలా చాలా తక్కువ, ఎందుకంటే నాకు ఈ పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు, తొందరగా అయిపోతుంది కాబట్టి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ నూనె వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నూనె బాగా వేడెక్కిందా 1 స్పూన్ దాకా ఆవాలు, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి.
ఆవాలు ఈ విధంగా బాగా చిటపటలాడాక తొక్క తీసిన ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవి ఇన్నే వేసుకోవాలని కాదు, ఎన్నైనా వేసుకోవచ్చు. ఆ పచ్చడిలో బాగా ఊరి వేడివేడి అన్నంలో తినడానికి చాలా బాగుంటాయి ఈ వెల్లుల్లి రెబ్బలు. ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం ఈ విధంగా కలిపి వేయించాక ఫ్రెష్ కరివేపాకు రెమ్మల్ని తడి లేకుండా వేసుకోవాలి. వేసిన ఈ కరివేపాకు రెబ్బలు చిటపటలాడడం ఆగిందా, తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మునగాకు పచ్చడి వేసుకోవాలి. పోపులో వేసాక ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. పచ్చడి పెట్టడం ఒక ఎత్తు అయితే వాటిని స్టోర్ చేసుకోవడం ఒక ఎత్తు. ఏ పచ్చళ్ళైనా సరే ఎక్కువ కాలం రుచి రంగుతో ఫ్రెష్గా ఉండాలంటే స్టోర్ చేయడానికి గాజు సీసాలైనా పింగాణి జాడీలైనా బెస్ట్. ఆ రెండు లేకుంటే ఎయిర్ టైట్ ప్లాస్టిక్ డబ్బాలు ఓకే. రాగి, అల్యూమినియం, స్టీల్ డబ్బాలలో పచ్చళ్ళు ఊరగాయలు అస్సలు స్టోర్ చేయకూడదు. తొందరగా బూజు పట్టడంతో పాటు అనారోగ్యం కూడా. ఇంకో మాట, పచ్చడి వేసే ఏ గాజు సీసా అయినా సరే శుభ్రంగా కడిగి తడి అనేది ఏమాత్రము లేకుండా చూసుకోవాలి. పచ్చడి తీసుకునే ప్రతిసారి తడి చేతులు, తడి స్పూన్లు పెట్టకుండా పొడిగా ఉన్న చెక్క స్పూన్ కానీ స్టీల్ స్పూన్ కానీ వాడవచ్చు. పచ్చడి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే జార్లో వేశాక ఆయిల్ పైన పొర తేలాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. పోపులో వేశాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. బాగా కలిపేసి ఉప్పు కారాలు సరిచూసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు.